రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. భూ యజమానుల సమస్యలకు చెక్ పెట్టే దిశగా పలు కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు వెబ్లాండ్లో రైతు ఆధార్ నంబర్ తప్పుగా నమోదైతే సవరణ కోసం జేసీ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇకపై దీన్ని తహసీల్దార్లకు అప్పగించబోతోంది. భూ కేటాయింపు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు సహా పలు కీలక బాధ్యతలు వారికే ఇవ్వనుంది. రీసర్వే చేసిన గ్రామాల్లో మ్యూటేషన్ల సవరణతో పాటు ఎల్పీఎం నంబర్లలో సమస్యల్ని చక్కదిద్దే బాధ్యతల్ని ఆర్డీఓలకు కట్టబెట్టనుంది. అయితే ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చే అధికారాన్ని మాత్రం సంయుక్త కలెక్టర్ల వద్ద కొనసాగించనుంది. ఈ మేరకు మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాల సేవలకు సంబంధించి రెవెన్యూ శాఖ కీలక సంస్కరణలు చేయబోతోంది. 1-2 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. తహసీల్దార్లు చేసే భూ లావాదేవీలన్నీ ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సందేశం రూపంలో వెళ్తాయి. దాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా చేస్తున్నారో లేదో పరిశీలిస్తారు. రెవెన్యూ సమస్యలు ఒక కొలిక్కి వచ్చేదాకా కార్యదర్శుల స్థాయి పర్యవేక్షణ మరింత పెంచనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లోనూ వివిధ రెవెన్యూ సేవల కోసం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో లక్షల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. సంస్కరణలకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా వాటి అమల్లో జిల్లాల వారి పనితీరుపై కలెక్టర్లతో వారానికోసారి సమీక్షించనున్నారు. పేలవ పనితీరు కనబరిచే గ్రామ, వార్డు సచివాలయ కేంద్రాల్ని ఆర్టీజీఎస్ ద్వారా వారం, నెలవారీగా గుర్తించి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తారు.